సిగరెట్టో బీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్, నన్ను వదలండి సార్, నేను స్మోక్ చేయండి సార్, నన్ను వదలండి సార్, వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్సా? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు రాబడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడ్ ఆఫ్ పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ బాబాయ్ వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి. ఎవరా వీడు? మర్యాద, గేర్లు పగిలిపోతాయి. ఐఎమ్ జానీ ఫ్రమ్ బాంబే. సిగరెట్ ఎందుకు వచ్చింది వీడు? అర్థమైందా? చంపినోడు గురించి చెప్పడానికి వచ్చినాడు రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని గట్స్ కావాలరా? హంతకుండు చూసింది, ట్రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది అన్నా. నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్నా? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ షేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపిన నీటి చూసినట్టేనా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ 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 చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ. అప్పటి నుంచి చూస్తున్న అన్న ముందు ఆగరా. ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే పిలిచి క్యాకరే అన్నాడు. వీడంత వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి. అబద్ధమైతే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించండి. హలో నందిని, షూటింగ్ అంతా అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, నమస్కారం. మా మామయ్య, మా మామయ్య కూతురు వేదవతి. ఎవరి అమ్మాయి? లాయర్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే. సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్.
అరుణాచలం వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే. సార్ ఏంటయ్యా షార్ట్ రెడీ సార్. డైరెక్టర్ సార్ సీన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతఃపురంలో పడుకున్నారు. మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం ఆవిడ మిమ్మల్ని చూడటం అలాగే కట్ చేస్తే సాంగ్ సార్. అంతే కదా. ఎటు పక్క నుంచి రావాలి? సార్ రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్ సౌండ్ రన్నింగ్. दूतक दूतक दूतिया दूतवारे दूतक दूतक दूतिया दूतवारे దెబ్బలు కొట్టాడు. వాడి చేతులు ఇరిగిపోను, వాడి శార్థం పెట్ట, వాడి అమ్మ కడుపు మాడ ఎంతంత దెబ్బలు. నీ కొడుకేదో కొట్టు పని చేసుకుంటాడు, లేకపోతే ఎవ్వరూ అకారణంగా ఈ లెవెల్లో కొట్టరు. ఏం జరిగిందిరా? ఏమండి మాట కూడా పడిపోయింది, డాక్టర్ని పిలవండి. అబ్బే మరేం పర్వాలేదండి. ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్సర్ బిగించారు అంతే. అలాగా? ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని. వేధవ మాట పలుకు లేకుండా పడుండేవాడు. కూడా పడుకో. అయ్యో ఉన్నదొక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను. ఒరే నీకు పుణ్యం ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పరా. మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడేం చెప్తాడు? ఇంటికి వెళ్దాం పదా, ఆ అతను నేను నిలదీసి అడుగుతాను, అసలు విషయం బయటకు వస్తుంది. చింతామణి నువ్వు నాకు అర్జెంట్ రావాలి. పట్టపగలా చిచ్చి ఉండరు, నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలైనా కొత్త బాబు, ఆ లైట్ ఇస్తే నాకు సిగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదే, పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలకి కొత్త నేను పక్కన ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. అయితే ఓకే, నాకు ఓకే. హలో హలో ఆగు, రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 గంటల తర్వాత డబుల్ బేక్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండం. సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పదవే వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు పద. ఏమి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా ఇది నాటకమే కదండి. అయినా సరే నేను వెయ్యరా? మీరే తన ప్రాణాలు తీసాను, మనం అంగం రాయించి గోదాట్లో దూకేస్తాను. ఓకే, నేను గోదాట్లో దూకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. ఏం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంటావా? అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి. మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు ఆ విషయం నీ ఫేస్ చూస్తూనే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు కోడలి పిల్లలు ఒకసారి పిలుస్తారా? దాందే ఉంది చెల్లెమ్మ. ఒరే గట్టిపతి చాలు, మీ చెల్లె అమ్మాయి ఎంతమంటుంది. ఓ దాందే ఉంది. అలాగే అమ్మా సుందరి, సుందరి మరి విడతదా? పెళ్లి చూపులకు రావడం మహా ఇబ్బంది సుమంది. ఏం చేస్తాం, మా ఆవిడ చచ్చి 15 ఏళ్ళు అయింది. మరి మీ ఆవిడ్ని పెళ్లి చూపులకు తీసుకురాలేదే?
ఇన్నాళ్ళను చూసిన సంబంధాలను ఎందుకు బెడిసి కొట్టిపోయి నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ అమ్మాయికి నాకు రాసి పెట్టుంది. ఈ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కట్ట నో ప్రాబ్లం, కావాలంటే మనం ఎదిరిద్దాం. వెంటనే మూతలు పెట్టించేనా. చిన్నపిల్లలు కట్నం గురించి మాట్లాడకూడదు. ఇదిగో అమ్మాయి, ఇంతకీ మా వాడిని నీకు నచ్చి పెట్టానా? డాడీ అమ్మా ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమనుకోకపోతే ఓసారి లోపలికి వస్తారా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చినట్టేనా? నువ్వు హ్యాపీగా ఉండు. లోపల ఏం చెప్తుందో నేను కనుక్కొని వస్తాను. సరిపదా ఏం లేదు, మీ ఆవిడ పోయి 15 ఏళ్ళైందని చెప్పారు కదా, మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ వయసులోనా? అబ్బే, మీకేం వయసు అయిందని? మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? మీలాగా బరువు బాధ్యతలున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానే. నువ్వు నన్ను జాంగిరీ బాగుందా? తినండి, అసలే సన్నగా ఉన్నారు, లాగించండి. ఏరా, నీకు ఇప్పుడు పెళ్ళి అంత అవసరమా అని? మరి నాకు కాకపోతే నీకు అవసరమా? అవసరమే. పైగా అమ్మాయిని అలాంటి బ్యూటిఫుల్ ఫేస్ అయితే చేసుకుంటానంటున్నది. ఇదిగో నా మాట విని అమ్మాయిలో మీ అమ్మని చూసుకో. పుత్రద్రోహి, నిజంగా నేను నీ కొడుకునైతే అమ్మాయిలో నీ కోడలు చూసుకో. కుదరదు. పైగా అమ్మాయి నన్నే లైక్ చేసిందట. ఓ పని చేయండి, ముందు ఎవరికి పెళ్లి కావాలో ఇంటికి వెళ్ళి తేల్చుకురండి. వెళ్ళండి. ఇంత వయసు వచ్చినా కొడుకు పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటాంటావా? సిగ్గులేదు? సిగ్గెందుకు? ఇంత వయసు వచ్చినా మళ్ళీ నేనే పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నీకు పెళ్లి ఉంటే నువ్వు ఇంటిపై చెప్తాను. పెళ్లి కావాలి. అలా చూస్తూ కూర్చున్నారు ఏమిటండి? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవును, ఏమిటిలా చూస్తూ కూర్చున్నాను? ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారా కాదు, వెళ్ళిపోయారండి. ఏమిటే నువ్వు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం